జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్యయోగము 23వ శ్లోకము. ఏ త్వన్య దేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంతి అవిధిపూర్వకం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ రాజవిద్య రాజగుహ్య యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, ఎవరైతే ఇతర దేవతల యందు భక్తి కలవారై శ్రద్ధగా ఆయా దేవతలను పూజిస్తూ ఉంటారో వారంతా నన్నే పూజించిన వారు అవుతూ ఉన్నారు. కానీ అది సక్రమమైనటువంటి పూజ కాదు, అది పద్ధతి ప్రకారము జరిగినటువంటి పూజ కాదు, అది విధిపూర్వకమైనటువంటి పూజ కాదు. అర్జున, అది క్రమము తప్పినటువంటి పూజ అవుతుంది, పద్ధతి ప్రకారము జరగనటువంటి పూజ అవుతుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఇతర దేవతలందరూ తనకి శరీరము లాంటి వారే అని, వారిని ఆరాధించినా సరే అది తనకే చెందుతుంది అని చెబుతూ అది సరి అయినటువంటి పద్ధతి కాదు అని భగవానుడు స్పష్టపరుస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఇతర దేవతలను ఆరాధించినా అది శ్రీమన్నారాయణుడికే చెందుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మరి అట్లాంటి పద్ధతి సరి అయినటువంటి పద్ధతి కాదు, అది సక్రమమైనటువంటి పూజ కాదు అని సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా స్పష్టపరుస్తూ ఉన్నటువంటి ఈ విషయాన్ని నిరంతరము మనము జ్ఞాపకం చేసుకుంటూ మనకు తోచినట్టుగానే మనము చేయకుండా కేవలము మనని మనము సమాధానపరుచుకోవటము కోసమే మనము చేయకుండా ఆ శ్రీమన్నారాయణుడు చెప్పినట్టుగానే చేసేటట్టుగా మన మనస్సుని సిద్ధపరుచుకుంటూ ఆ పరమాత్మనే శరణు వేడుకుంటూ మన జన్మను సార్థకపరుచుకునే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. ఏ త్వన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంతి అవిధిపూర్వకం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది.
ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 6వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, యుద్ధరంగములో వృత్రాసురుడు ఇంద్రునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఇంద్రా, ఈ ప్రకృతి, మహత్తత్వము, అహంకారము, భూతములు, ఇంద్రియాలు ఇవన్నీ న శక్నువంతి అస్య సర్గాదౌ వినా యదనుగ్రహాత్. భగవానుడి యొక్క అనుగ్రహము లేనిదే జగత్తును ఇవేవి సృజించలేవు. చైతన్యము లేనటువంటి ఈ ప్రకృతి ఎట్లా జగత్ సృష్టి చేయలేదో ఆ రకంగానే భగవానుని యొక్క అనుగ్రహము లేనిదే చైతన్యము కలిగిన జీవుడు కూడా ఈ సృష్టిని చేయలేడు. ఇంద్ర, జీవుడు స్వతంత్రుడు కాడు, పరతంత్రుడు. సర్వేశ్వరుడే సకల ప్రాణికోటినంతటినీ సృజిస్తాడు, మళ్ళీ తనలోనికే తీసుకుంటాడు.
ఆయుః కీర్తి శ్రీః ఐశ్వర్యం ఆశిషః పురుషస్య యాః. ఆయుష్షు, ఐశ్వర్యము, సంపద, కీర్తి ఇవన్నీ సర్వేశ్వరుని సంకల్పము చేతనే కలుగుతూ ఉంటాయి. జీవించటం, మరణించటం కూడా భగవానుని ఆధీనములే. జీవుని కోరికతో, నిమిత్తము లేకుండానే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ విషయం తెలిసినటువంటి వారు కీర్తి వచ్చినా, అపకీర్తి వచ్చినా, జయము కలిగినా, అపజయము కలిగినా, సుఖము కలిగినా, దుఃఖము కలిగినా మనస్సు చెదరకుండా ఉండాలి. ఒకప్పుడు పొంగటం, ఒకప్పుడు కృంగటం, ఇది అజ్ఞాన లక్షణం. కర్మలు చేస్తూ వాటిని ప్రకృతికి వదిలేయకుండా తానే చేస్తున్నాను అని భావించేటటువంటి వాడు కర్మల చేత బంధింపబడతాడు. ఇంద్రా పశ్య మాం నిర్జితం శత్రు వృక్న ఆయుధ భుజం వృధే. చూడు, నన్ను చూడు, నా భుజము, నా ఆయుధము ఖండింపబడ్డాయి నీ చేత. అంటే నేను ఓడిపోయాననే అర్థం. అయినా సరే నా శక్త్యానుసారం పోరాడుతూనే ఉన్నాను. ఇంత జరిగినా కూడా నాకు విషాదం కలగలేదు. అందుకని నువ్వు కూడా విషాదాన్ని వదిలేసి లేచి యుద్ధం చేయి అంటూ వృత్రాసురుడు ఇంద్రునికి చెబుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయము 23వ శ్లోకము. ఏప్యన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంతి అవిధిపూర్వకం. ఏప్యన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంతి అవిధిపూర్వకం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.